హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చందమామ బిస్కెట్లు తయారు చేసుకుందామండి. ఇవి అచ్చం షాప్లో కొన్నట్టే వస్తాయి. అలాగే మనం నెయ్యితో చేసుకుంటాం కదా, అందుకు చాలా హెల్తీ కూడాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇలా పంచదారను పొడి చేసుకోవాలండి. ఏదైనా ఒక గ్లాస్ అయినా గిన్నె అయినా కొలత పెట్టుకోవాలి. నేను పంచదార ఒక అర గ్లాస్ తీసుకున్నాను. అలాగే నెయ్యిని కూడా ఒక అర గ్లాసు నెయ్యిని కూడా తీసుకున్నాను. పంచదారను ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు నేతిలో పంచదార పూర్తిగా కరిగిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. అర గ్లాసు పంచదార పొడి, అర గ్లాసు నెయ్యి వేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చండి. బాగా కలుపుకోవాలి. ఇందులోకి గ్లాసున్నర మైదా పిండి, అలాగే ఒక అర గ్లాసు శనగపిండిని వేసుకోవాలి. మీకు ఒకవేళ శనగపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా మైదా పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా గ్లాసున్నర మైదా పిండి, అర గ్లాసుడు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, దీన్ని చేతితోటి బాగా ఇలా కలుపుకోవాలండి. మనం వేసిన నెయ్యి పిండికి సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ ఏవైనా తక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి మాత్రం వేసుకోవాలండి. నీళ్లు పోయకూడదు. చూసారు కదా, మనం వేసుకున్న నెయ్యికి పిండికి సరిపోయింది. ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని మనం బిస్కెట్ల కింద ఒత్తుకుని కట్ చేసుకుందాము. దానికోసం ఇలా ఒక చపాతీ పీటను పెట్టుకుని దానిపైన మనం ముందుగా కలిపిన ఈ పిండిని వేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒక ఏలు మందం ఉండేలాగా దీన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఏదైనా మనకి రౌండ్ మూత ఉంటుంది కదండి, ఆ మూతతోటి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ డిజైన్లో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు చందమామ ఆకారంలో ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇదే విధంగా అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పెట్టుకోవడానికి ఒక మందంగా ఉన్న ప్లేటుని తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసుకుని ఈ విధంగా పేర్చుకోవాలండి. చూసారు కదా, వీటి మధ్యలో ఈ విధంగా కొంచెం ఖాళీ ఉండేలాగా వీటిని సర్దుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ప్లేట్కి పట్టినన్ని సర్దుకోవాలండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా ఈ బిస్కెట్లను తయారు చేసి పెట్టచ్చండి. అదే బయట కొంటే వాళ్ళు అందులో ఈ ఆయిల్ పడితే ఆయిల్ వేసేస్తారు కదండి. దాని బదులు మనం ఇలా నెయ్యితోనైనా లేదా మన ఇంట్లో ఉన్న నూనెతోనైనా ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిదండి.
అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ బిస్కెట్లు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు కొంచెం వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేడైన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్ల ప్లేట్ని ఇలా సర్దుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంట ఎక్కువగా పెట్టేయకూడదండి, మాడిపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి 25 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా పట్టుకుని చూస్తే పిండి అంటుకోవట్లేదు, ఇవి ఉడికిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుని మరికొన్నిటిని మళ్ళీ పెట్టుకోవాలి. వీటిని కూడా ఇదే విధంగా ఒక 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. వీటిని ఒకసారి ఇలా కదుపుతామండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడతాయి. చూసారు కదా, వీటిని ఇలా కొద్దిగా కదిపితే వేడికి తగ్గుతుందండి, మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇవి కూడా ఉడికిపోయాయి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చందమామ బిస్కెట్లను తయారు చేసి పిల్లలకి పెట్టచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇవి మనం నేతితో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడాను. మీకు ఒకవేళ మైదా పిండి వాడటం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే చందమామ బిస్కెట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.